ఇప్పుడు ఇలా గనక ఇదే విధానం కనుక అమలైనట్లయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లు చదువుకునే పరిస్థితి అయితే లేదు, చదువుకునే పరిస్థితి అదైతే తేటతెల్లం అయిపోయింది. మరి పేద విద్యార్థులు, దళితుల పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళకి ఎంబీబీఎస్ డాక్టర్ అనేది అందనంత దూరంలోనే ఉంటుందా? ఇప్పటికి మనం చాలామంది దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన పిల్లలు డాక్టర్లు అయి ప్రజాసేవ చేస్తున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నాం. ఇంకా అది మరి దూరమే కదా వాళ్ళకి. ఇప్పుడు మనం చూస్తున్నాము, రెండు రకాల ప్రమాదం ఉంది మెడికల్లో. పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ అయితే ఒకటి మీరు ప్రస్తావించినట్టు నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు, ఓసీలకు మాత్రం ఎక్కడ అవుతుంది డబ్బులు? 50 లక్షలు కోటి రూపాయలు అంటే అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వస్తాయి. కాబట్టి ఓసీలైనా బీసీలైనా ఎస్సీలకైనా ఇది భారంగా ఉంటుంది. మెరిట్ కొంతమందికి వస్తుంది, మెరిట్ ఉన్నా కూడా డబ్బులు లేకపోవడంలో చదువుకోలేని పరిస్థితి రావడం అనేది మంచిది కాదు. రెండో అంశం, ఈరోజు ₹1,00,00,000 పెట్టి మీరు మెడికల్ విద్య చదువుకుంటే మీకు సామాజిక స్పృహ ఉండాలని కోరుకోవడం కూడా కష్టం. ఉచితంగా చదువుకుంటేనే సామాజిక స్పృహతో పనిచేస్తున్నారా లేదా అని అనుమానం ఆధునిక సమాజంలో. అలాంటిది నేను ₹1,00,00,000 పెట్టి నేను ఎంబీబీఎస్ సీట్ తీసుకున్నాను కాబట్టి ₹1,00,00,000 సంపాదించుకుంటాను అనే ధోరణి వచ్చింది అనుకోండి, ఇంకా ప్రమాదకరం. కాబట్టి రెండు రకాలుగా ఇది నష్టం. ఇక్కడ ప్రభుత్వం కొంత కన్సాలిడేట్గా ఆలోచించాలి. సమ్ పర్సంటేజ్ మెయింటెనెన్స్ వరకు తీసుకుంటే అది ప్రభుత్వం దగ్గర డబ్బులు పరిమితులు ఉన్నాయని అనుకున్నారు కాబట్టి యాక్సెప్టబులే. కానీ మొత్తానికి చేయడము లేకపోతే హాస్పిటల్ నిర్వహణ మొత్తం వాళ్ళకి ఇస్తే అది నష్టం. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు నష్టపోతారు. దీన్ని చదువుకునే వాళ్ళు కొనుక్కున్నాం కాబట్టి వాళ్ళు సామాజిక స్పృహతో కాకుండా ఫైనాన్స్ యాంగిల్లోనే ఆలోచించినప్పుడు అది కూడా వైద్య రంగానికి అంత మంచిది కాదు. అండ్ మరీ ముఖ్యంగా ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడే ఇక్కడ వైసీపీ నాయకులు కూడా ఒక విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు. అప్పట్లో కాలేజ్ నిర్మాణాలు జరగలేదంటూ పెద్ద ఎత్తున నినాదాలు, వాయిస్ వినిపించిన వాళ్ళకి డైరెక్ట్గా కాలేజెస్ దగ్గరకు వెళుతున్నారు. ఏ ప్రభుత్వ హయాంలో ఈ కాలేజెస్ కట్టబడ్డాయో చాలా క్లియర్గా వివరిస్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయినట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ టాపిక్ వచ్చిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్, ఆ తర్వాత ఆర్కే రోజా గారు నగిరిలో చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్, ఈ రెండు తర్వాత మొత్తం పరిస్థితి ఉల్టా అయిపోయింది. అంతకుముందు ప్రభుత్వం ఏం చెప్పింది? ఇంతకుముందు ప్రస్తావించినట్టు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 5 కాలేజీలు ప్రారంభించేశారు. మరో కాలేజీ పాడేరు కూడా ఎన్నికల వెంటనే ప్రారంభించారు అంటే అర్థం అది కూడా పూర్తయింది. మరో 3 కాలేజీలకి సిబ్బందిని కూడా కేటాయించారు. మదనపల్లి, పులివెందుల, బహుశా మార్కాపురం అనుకుంటారు. అంటే 9 కాలేజీలు అబౌవ్ 50% జగన్ గారి పీరియడ్లోనే అయిపోయింది. 2 మిగతా కూడా దశల వారీగా ఉన్నాయి. ఇట్లాంటి దశ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ప్రభుత్వం నేరుగా మన ప్రైవేటీకరణ అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అంటే అసలు నువ్వు 17 కాలేజీలు ఏమి అసలు కట్టలేదు, అసలు 6 కళ్ళ ముందు నడుస్తుంటే కట్టలేదు మీరు అనేస్తే ప్రజలు నమ్ముతారా? 2 కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి అంటే మేము ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాం అంటే ఆడు ఏమీ లేవు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో కడతారని చెప్పి నచ్చ చెప్పడం కోసం, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందాన్ని డైవర్ట్ చేయడం కోసం ఒకటువంటి పొరపాటు వైఖరిని ఎంచుకున్నారు. దీనివల్ల ఏమైంది? వైసీపీ వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడే వాళ్ళు కాస్త ఈదుల్లోకి వచ్చినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు, తీసుకుంటే నేను ఖచ్చితంగా వీధుల్లోకి వస్తాను, ప్రజాక్షేత్రంలో ప్రజలను కలుపుకొని పోరాడతానని చెప్పడమే కాకుండా 3 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వస్తాం, మొత్తం రద్దు చేసి మళ్ళీ గవర్నమెంటే తీసుకుంటుందని చెప్పాడు. ఇది ప్రజల్లో కొత్త ఒక ఊపు. ఎస్, జగన్ గారు మాతో వస్తున్నాడు, 2 ఆయన వస్తే తీసేస్తాడు అనే దానివల్ల కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది పోరాడే వాళ్ళ పట్ల. ఇది మొదటి అంశం. తర్వాత ఆర్కే రోజా గారు, ఈరోజు అనిత గారు, సబిత గారు, వీళ్ళు చేసిన ఫస్ట్ కాన్ఫరెన్స్ అనేది తెలుగుదేశాన్ని పూర్తిగా ఆత్మరక్షణ నెట్టేసింది. తెలుగుదేశం పార్టీ అట్లే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హోంమంత్రి గారు ఆఫీసులో కూర్చొని ఆన్లైన్లో వీడియోలు చూపిస్తూ చేసిన ప్రసంగం, సబిత గారు ఫీల్డ్లోకి వెళ్ళి హాస్పిటల్ ఏమీ జరగలేదని చూపించిన ప్రయత్నం ఏదైతే చేశారో ఇది పూర్తిగా డిఫెన్స్ పాలిటిక్స్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్కే రోజా గారు, మాజీ మంత్రి, ఎఫెక్టివ్గా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఛాలెంజ్ చేసినారు. ఏంటి వారు చేసిన ఛాలెంజ్? నువ్వు ఆఫీసు కూర్చోవడం, నేను ఆఫీసు కూర్చోవడం కాదు, నేను బస్తీ మీద సవాల్, నేను వస్తాను, మీరు ఈ 17 కాలేజీల్లో ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, మీరు వస్తారా, నేను చూపిస్తా, లేకపోతే మీరు చెప్పిన దాన్ని మేము వింటామని రోజా గారు ఎప్పుడైతే సవాల్ చేశారో ఆన్ రికార్డుగా మొత్తం ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. ఎంత డిఫెన్స్లో పడిపోయిందంటే ఆమె పైన ఎదురుదాడి. ఒక టూరిజం మంత్రి అంటారు జబర్దస్త్లో నటించేవాళ్ళని. ఇక్కడ సమస్య జబర్దస్త్ ఆమె మంత్రి అయిన తర్వాత పోలా, వాళ్ళకి తెలుసో తెలియదు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు వెళ్ళింది, కానీ మంత్రి అయిన మరుక్షణం ఆమె జబర్దస్త్ ఆపేసింది. అంటే మంత్రి అనేది ఒక రకమైనటువంటి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మన అధికారాన్ని వాటిని మన సొంతానికి వాడుకోమని చెప్తాం. అందుకని ఆమె ఉందాగా మానేసింది. అది కూడా తెలియకుండా మాట్లాడారు. అంటే ఎందుకు చెప్తున్నారంటే విషయం ఎంత డిఫెన్స్లో పడిపోయారు.
ముఖ్యంగా హోంమంత్రి సబిత గారు మరీ దారుణంగా కాలేజీలు ప్రారంభమై 2వ సంవత్సరం కూడా పూర్తవుతా అంటే ఆడ కాలేజీ లేదంటే మరీ అంత అమాయకుల ప్రజలు. సబిత గారు వెళ్ళి నేరుగా వెళ్ళి మంత్రి గారు అనంతపురం అనిత గారు సబిత గారు అనిత గారేమో హోంమంత్రి, ఆమెమో ఆఫీసులో కూర్చొని కాలేజీలు చూపించి ఆమె అయితే దారుణం. ప్రారంభమైన కాలేజీలనే అసలు ప్రారంభం కాలేదని చెప్పేసి జగన్ గారు ఏమన్నారంటే మనం నిర్మించినటువంటి కాలేజీ దగ్గర అయితే ఇట్లా కాలేజీలు ఉండే అవురా అని అంటారంటే అది అది కావును. ఏ ప్రభుత్వం కూడా ఒక కాలేజీ 3 కాలేజీ 2 కాలేజీ తెస్తేనే బ్రహ్మ విద్య అనుకుంటారు. అట్టాడు జగన్ గారు 17 కాలేజీలు తెచ్చి 5 ప్రారంభించేస్తే గర్వంగా చెప్పుకుంటాడు ఆయన. అలా చెప్పిన దాన్ని ఎటకారం చేయడం కోసం ఇవి చూస్తే ఇటు చూడొచ్చా అన్నది. అసలు ప్రారంభించేసిన కాలేజీలు 2వ సంవత్సరం విద్యా సంవత్సరం నడుస్తున్న కాలేజీలు చూపించేసి అది ఏమీ జరగలేదని ఆమె చెప్పడం. దాని సోర సబిత గారు అనంతపురంలో ఒక 5-6 బ్లాక్లు ఉంటాయి నాన్ టీచింగ్ అని. దాంట్లో ఏదైతే మరీ డౌన్లో ఉందో ఆడికి పోయి దాన్ని పట్టుకొని ఇదే కాలేజీ, దీనిపై నుంచి దూకితే సస్తారా, గాయాలు తగలుతాయా అని ఆమె మాట్లాడింది. ఏమైంది? ఆ మరుసటి రోజే మాజీ మంత్రి అదే జిల్లా చెందినటువంటి ఉషాచరణ్ గారు పోయి ఎక్కడైతే ఆ కాలేజీలో నిర్మాణం 3వ దశలో ఉన్నటువంటి కంప్లీట్ అయినట్టు దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి దూకు చూడు అని చెప్పింది. అంటే ఇప్పుడు వాళ్ళు మనం రోజా గారు ప్రెస్ మీట్ పెట్టుంటారా? మీరు ఇట్లా మాట్లాడుంటే పెట్టుండ్రు. అనిత గారు సబిత గారు ప్రెస్ మీట్లు పెట్టకుండా ఇట్లా మాట్లాడుకున్నా అంటే రోజా గారు బయటకు వచ్చుండ్రు. రోజా గారు బయటకు రాకుండా మీకు ఈ సమస్య వచ్చి ఉండదు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏమీ కట్టలేదని చెప్పే ప్రచారం చివరకు వాళ్ళ మెడకే చుట్టుకొని వైసీపీ వాళ్ళందరినీ యాక్టివేట్ చేసేసి ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గర జనాన్ని తీసుకెళ్ళాలి చేసింది. ఇది ప్రభుత్వానికి మరింత నష్టం కదా.